హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గ్రూప్ 2 సంబంధించి మనం 20వ తారీఖు 2వ నెల 2025 నాడు ఒక హీరింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఒకటి జడ్జి గారు మనకు చెప్పడం జరిగింది. అదేంటంటే మనం ఆ రోజు ఎందుకు హీరింగ్ జరిగిందంటే రోస్టర్ మిస్టేక్స్ సరిచేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మనం ఆ రోజు ఫైట్ చేయడం జరిగింది. కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్ జరిగిపోయింది అనుకో. అయితే దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే, అంటే కోర్టు వారు బోర్డు వారికి ఎగ్జామ్ పెట్టుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కదా. కాకపోతే దాంట్లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమిటంటే అది నోటిఫికేషన్కు అనుగుణంగా ఏమైనా తదుపరి చర్యలు రెక్టిఫికేషన్ ఫలితాల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారండి. దాని యొక్క స్క్రీన్ మీద యొక్క సారాంశం షార్ట్ పాయింట్లో రెక్టిఫికేషన్ ఫలితాలకు లోబడి ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇదే పాయింట్ మనకు రిజల్ట్ షార్ట్ లిస్ట్ ఇచ్చారు కదండి, దాంట్లో కూడా సేమ్ పాయింట్ ఇదే మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే రోస్టర్ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మనకి అది రీమైన్స్ అనేదా రీనోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. రోస్టర్ మిస్టేక్స్ మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అభ్యర్థులు కోరుకున్నట్టు రీమైన్స్ అయితే రీనోటిఫికేషన్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ పాయింట్ ఎందుకు పదే ఇలా రివీల్ చేస్తున్నారనేది అభ్యర్థులు గమనించుకోవాలి. ఏది ఏమైనా రీనోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాను. రేపైతే హీరింగ్ ఉందండి. రేపు బలంగా వాదనలు జరగవచ్చు. ఈ పాయింట్ మీద కూడా ఎక్కువ వాదనలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రేపైతే హీరింగ్ ఉంది. మీకు అందరికీ రేపు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. అప్డేట్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తున్నామండి. నేను ఒక అభ్యర్థిని కాబట్టి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.